సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి తెజావత్ వెంకట్ నాయక్ ఉన్నారు. వెంకట్ నాయక్ నమస్తే అండి. నమస్తే సార్. మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు. మీ వీడియో నేను చూశాను. తమిళనాడులో ఒక ప్రాంతానికి, కర్ణాటకలో ఒక ప్రాంతానికి హరీష్ రావు వెళ్ళారు. మరి దేనికి వెళ్ళారు, అక్కడ సమాధానం చెప్పాలి, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ నేను విన్నాను. అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఇంక శుద్ధపూజలు చేస్తానికి వెళ్ళినట్టేనా? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్ మూఢనమ్మకాలు నమ్మం సార్ మేము. మూఢనమ్మకాలు అనే విషయానికి కాంగ్రెస్ పార్టీ సుదూర దూరంతో ఉంటాం. సేతువాదులం, సైంటిఫిక్ టెంపర్తో వచ్చిన వాళ్ళం, కొమ్మరిత కమ్యూనిజం భావజాలంతో ఉన్నవాళ్ళం. బట్ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా చైర్మన్ గారు సామా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో, నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నాను, చాలా క్లియర్ కట్గా డేట్లతో సహా విషయాలను చెప్పుండే. ఎప్పుడైనా సరే సార్ మనం తిరుపతి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుళ్ళని దర్శించుకుంటాం అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటాం బయట. ఇందాక ప్రెస్ మీట్లో కూడా దాసు శ్రవణ్ గారు అన్ని విషయాలు, మా రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారు, మా అంటే అక్కడున్న విజయ్ గారు సీఎం గారు ఎక్కడికి వెళ్ళారని ప్రతి విషయాన్ని, ప్రతి ఫోటోని ఆధారాలతో సహా ప్రెస్ మీట్లో బయటకు చెప్పారు. అంటే మనం అన్ని ఆధారాలుగా చెప్పుకుంటాం. మరి అదే విషయాల్ని హరీష్ రావు గారు ఇక్కడికి వెళ్ళారని చెప్పి ఇట్లా ఫోటోలు చూపించుకుంటే అయిపోయేది కదా. ఎందుకంటే ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడరు మన తెలంగాణ రాష్ట్రానికి, ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వారికి ఒక ఆల్రెడీ ఒక ఇది ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు బయటికి రావట్లేదు కాబట్టి వారి బాధ్యతలు కూడా వారే తీసుకుంటున్నారు. కాదు వెంకట్ గారు ఇక్కడ క్షుద్ర పూజలు అయిందా లేదా అని కాసేపు పక్కన పెడదాము. మీరు చెప్పిన ఆ ఆలయాలకు వెళ్తే క్షుద్ర పూజ కోసం వెళ్ళినట్టేనా అనేది నా క్వశ్చన్. నేను అదే అంటున్నాను. నా మాట మీరు వెంకటరెడ్డి గారు ఇంతసేపు 10 నిమిషాలు మాట్లాడితే ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయలేదు. మీరు చెప్తున్నారు కదా, ఎందుకంటే మీ వీడియో నేను చూశాను. అలిగేషన్ మీరే కదా చేసింది, అలిగేషన్ చేసింది మీరే. మీ పార్టీ అధ్యక్షులు, పిసిసి చీఫ్ గారు కూడా చేశారు. ఇక్కడ వర్షాలు పడద్దని కాదు, ఇక్కడ వర్షాలు పడద్దని, వానలు పడద్దని, శుద్ధ పూజలు చేస్తుందని ఏకంగా పిసిసి చీఫ్ గారు మాట్లాడారు. మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఇవాళ. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. వినపడతలేదు సాయి గారు, నేను ఏమంటున్నా అంటే నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. సాయి గారు ఒకసారి వెళ్ళలేదండి హరీష్ రావు గారు అదే ప్రాంతానికి. ఏది మార్చి 2వ తారీఖు ఒకసారి వెళ్ళారు, తర్వాత జూన్ లో ఒకసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు ఉన్నారు. అంటే ఇలా విడతల వారిగా ఒక 2-3 సార్లు వెళ్ళారండి అక్కడికి. వెళ్ళిన ఏ సమాచారం ఎక్కడ బయటికి రాలేదు. ఏదైతే మీరు చెప్పారో ఆలయాలు, ఏదైతే ప్రాంతాలు చెప్పారో ఆ ప్రాంతాల్లో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటే క్షుద్రపూజ చేసినట్టేనా? నాకు వినిపిస్తలేదు అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ మీ వాయిస్ నాకు వినపడతలేదు. దానికి ఇప్పుడు నా దగ్గర జస్టిఫికేషన్ లేదు. నాకు తెలిసి గౌతమ్ ప్రసాద్ అన్న గారికి కూడా వాయిస్ వినపడలేదు. ఏమంటున్నా, బెటర్ టు అసలు మీరు క్వశ్చన్ అడగకుండా అట్లే ఉండండి, నా మాట పూర్తిగా వినండి, అప్పుడు మీకు అంతా అర్థమైపోతుంది. దాంట్లో ఆన్సర్ వెతుక్కుందరు సాయి గారు. ఒకటి సాయి గారు, నేను ఏమంటున్నా అంటే ఆ రోజుల్లో ఆ టైంకి ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది, ఎందుకు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇంకో విషయం అంటే శివమొగ్గ కానీ లేకపోతే ఇంకా మన తిరుచారపల్లి కానీ సరే, ఏది మన డివోషనల్ ప్రాంతాలు అయినప్పటికీ కూడా పర్టికులర్గా తాంత్రిక పూజలకు ఒక ప్రధానమైన ప్రాంతాలు. తాంత్రిక పూజలకు పెట్టిన పేరు కాదు. చాలా వరకు మీరు డివోషనల్ సంబంధించిన సినిమాలు మీరు కనుక చూస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ఎక్కడ తీసుకుంటారు. వెంకట్ నాయక్ గారు, మీకు ఒక చిన్న సబ్మిషన్. ఇందాక మీరు చెప్పిన దాంట్లో మీరు కొన్ని దేవాలయాల పేర్లు చెప్పారు. ఆ దేవాలయాలకు వెళ్ళి అక్కడ తాంత్రిక పూజలు చేస్తుంటారు అని చెప్పారు. తాంత్రిక పూజ వేరు, క్షుద్ర పూజ వేరు. బహుశా మీకు దాని గురించి అవగాహన లేదనుకుంటా. క్షుద్ర పూజ అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. మనం గుడికెళ్ళి కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొడతాం కూడా తంత్రం అంటారండి. గుడికెళ్ళి కొబ్బరికాయ కొడతాం కూడా తంత్రం అంటారు. అంత మాత్రం అదే క్షుద్ర పూజ కాదు. ఇప్పుడు కామాఖ్య ఉంటుంది, కామాఖ్యలో పంచబలులు చేస్తారు. అంటే అది అమ్మవారికి అక్కడ చేసే పూజ విధానం, అది క్షుద్ర పూజ కాదు. మీరు చెప్పిన ఆలయాలకు ఏదైతే వీళ్ళు వెళ్ళారో ఆ ఆలయాలకి క్షుద్ర పూజ చేసి ఎలా చెప్తారు మీరు? సాయి గారు ఒకటి టైం నాకు ఇస్తా అని చెప్పి మీరు ఫ్లో స్టార్ట్ చేయొద్దు. కానీ నేను ఏమంటున్నా, తంత్రానికి మంత్రానికి తేడా తెలియకుండానే నేనేం డిబేట్ లో కూర్చోలేను సాయి గారు. నాకు కూడా అవగాహన ఉంది. ఇప్పుడు ఇక్కడ చండీ యాగం చేసినప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఎవరు ఎందుకు చేసినారని మేము అడగలే. దాని అంతర్పూజనం మేము చెప్పలే. ఏ సందర్భంలో ప్రగతి భవన్లోనో లేకపోతే సచివాలయంలోనో ఏ ప్రాంతంలో ఏ పూజలు చేసినప్పుడు కూడా మేము దాన్ని అడ్డుపడి వేయలే. కానీ పర్టికులర్ రోజులంబడి గంటలంబడి అలా ఆ ప్రాంతంలో పోయి పూజలు చేయడానికి అవసరం ఏముంది? అదేవిధంగా బి ప్రకాష్ లాంటి వాళ్ళు వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నా అని చెప్పాల్సిన అవసరం ఏముంది? సో వీటినన్నింటినీ మేము అడుగుతున్నాము. ఏ కారణం చేత వెళ్ళారని అడుగుతున్నాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నాం మేము. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించారు కదా, దానికి మేము ఏది జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాము. వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు లీగల్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి, ఏది చెప్పారు కదా సార్, పెద్ద సారు మన దాసు శ్రవణ్ గారు కూడా చెప్పారు కదా. ఏ ఫోటోలు అయితే వాళ్ళు చూపించారో అదే ఫోటోలు చెప్పేమని చెప్పండి తెలంగాణ ప్రజలకి. తర్వాత మేమే నోరు మూసుకుంటాం, ఏముంది, మేము ఆగిపోతాము. అరే నిజంగా పాప ఆయన వేరే పని మీద వెళ్ళినట్టున్నాడు అందుకోసం ఇవన్నీ చెప్పలేదు అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా ఒక టవల్ వేసుకొని మనం ఫోటోలు దిగుతాము.
అది ఒక ప్రజాప్రతినిధి గానో లేకపోతే ఒక ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తిని గానో బయటకు చూపించిన ఒక అంశం అది. అలాంటిది ఊరు పేరు తెలియని ప్రాంతాల్లోకి వెళ్ళి రోజుల తరబడి పూజలు చేస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వ్యక్తులు కావాలి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదా, మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదా, మన బాధ్యత లేదా, మనం అడుగుతాం. చండీ యాగం చేసినట్టు మీడియా అందరికీ పాసులు ఇచ్చి మరీ తప్పించుకున్న వాళ్ళు ఆ యాగాలకు ఎందుకు మీడియా వాళ్ళకి చెప్పలేదు? మరి చెప్పాల్సిన అవసరం ఉంటది కదా, చెప్తారు కదా. సో ఎవరికి ప్రతి సందర్భాన్ని మీడియా వాళ్ళకి చెప్తారు కదా. కనీసం దాసో శ్రవణ్ గారు చెప్పేటప్పుడు కూడా అయ్యో ఈ సందర్భంలో వెళ్ళారు, కుటుంబంతో వెళ్ళారు, ఇక్కడ చేశారని చెప్పి చెప్పండి, వివరణ చేయండి, మేమే ఆగిపోతాం, మేము నోరు మూసుకుంటామండి సాయి గారు. ఓకే, అంటే అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా వర్షాలు పడకూడదని చేయించారు అనేది అన్నారు కదా, దానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతాను నేను. టీవీ డిబేట్ లోనే అన్నారు ఆ మాట. అదే ప్రూఫ్ టీవీ డిబేట్ లోనే వర్షాలు పడొద్దని మొక్కుకుంటా అని చెప్పి వి ప్రకాష్ గారు, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని పేరుంది వి ప్రకాష్ గారికి. ఏది తెలంగాణ జల వనరుల మీద, తెలంగాణ నీటి వనరుల మీద కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు వారు. సో వారు అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడవద్దని చెప్పి టీవీ వేదికగా మొక్కుకున్న తర్వాత తెలంగాణ ప్రజలుగా మేము ఏమనుకుంటాం అంటే ఒక ఉద్యమకారులే తెలంగాణకు విరుద్ధంగా పనిచేస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? రైట్. అయితే అర్థం చేసుకోండి వెంకట్ నాయక్ గారు, నాకు డౌట్. వెంకట్ నాయక్ గారు మీరు చెప్పినట్టుగానే హరీష్ రావు గారు లేకపోతే మిగతా ఎవరన్నా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు క్షుద్ర పూజలు చేశారని అనుకుందాం కాసేపు. మనం ఆ క్షుద్ర పూజలు ఏదో సీఎం అవ్వాలనో పిఎం అవ్వాలనో చేస్తారు కానీ వర్షాలు పడద్దని, పంటలు పండద్దని ఎందుకు చేస్తారు అంత ఖర్చు పెట్టి, అంత టైం పెంచుకొని? ఇప్పుడు అట్లా నెగిటివిటీ వస్తేనే కదండి. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, మగధీర సినిమా. మగధీర సినిమాలో వీళ్ళని ఏమంటాడు, నాకు దక్కంది మనకి ఎవరికి దక్కడానికి వీల్లేదని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు మనకు దక్కకపోతే మనం తప్పకుండా ఎవరికి దక్కొద్దు, దానికోసం కూడా ఏదో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా డైలమాలో ఉంది. కేటీఆర్ గారి మీద లేకపోతే కేసీఆర్ గారి మీద, కవిత గారు వాళ్ళ మీద జరిగిన వ్యవహారమా, లేకపోతే ప్రభుత్వం మీద జరిగిన వ్యవహారమా, ప్రజల మీద జరిగిన వ్యవహారమా, ఇవన్నీ డిబేట్ లో నేను చర్చించడానికి నాకు కూడా కొంచెం అయిష్టంగానే ఉంది. కానీ వెళ్ళిన విధానాన్ని మేము తప్పుపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు వెళ్ళారు, ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళారు, విడతల వారిగా ఎందుకు వెళ్ళారు, ఏ పూజల కోసం వెళ్ళారు, ఏ హోమాల కోసం వెళ్ళారు, ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే మీరు ఈ సీక్రెట్ ఎందుకు తెచ్చారు? శివమొగ్గ అనేది కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది. అక్కడ ఏమేమి జరుగుతున్న విషయం మా ప్రభుత్వానికి తెలియకుండా ఏం జరగలేదు. సో మీ ప్రభుత్వం మరి అక్కడ చెప్పారా మీకు శివమొగ్గలు క్షుద్ర పూజలు చేశారని? లీగల్ నోటీస్ ఆన్సర్ ఇస్తాం సార్ మేము. లీగల్ నోటీస్ ఆన్సర్ ఇస్తాము. లీగల్ నోటీస్ లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా ఆన్సర్ మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, అది అడుగుతున్నా నేను. సార్ ఇప్పుడు సార్ ఒకటి, ఈ రోజు దాసో శ్రవణ్ గారి ప్రెస్ మీట్ కి రిటాలియేషన్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. రేపు హరీష్ రావు గారు కనుక ప్రెస్ మీట్ పెడితే దానికి రిటాలియేషన్ గా మళ్ళీ మేము ఏదో ఒక ఆధారాలతో వస్తాం కదా. సో వాస్తవం వచ్చే వరకు అయితే పోరాటం జరుగుతూనే ఉంటది. సో మొత్తానికి క్షుద్ర పూజలు జరిగే వరకు వదలరు అంటారు మీరు మొత్తానికి. తెలంగాణ ప్రజలను కాపాడాలంటున్నాం మేము. రైట్.